నమస్కారం. నేను మీ ప్రజా కొంతగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న అల్వాల్ ఎల్లయ్య గారు రాజీనామా చేస్తున్నారు. మరి వారు గత 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అవి వారు మండల యూత్ అధ్యక్షులుగా, వార్డు మెంబర్గా, వారి సతీమణి మన ఎంపీటీసీగా కూడా పోటీ చేసి ఎంపీటీసీ కూడా గెలిచారు. అయితే మరి ఇప్పుడు 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరి ఎందుకు రాజీనామా చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో కూడా ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నా మరి రాజీనామా ఎందుకు చేస్తున్నారన్న విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నేను మీ అల్వాల్ ఎల్లయ్య, బచ్చన్నపేట మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను గత 36 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా. నేను 1989 నుంచి వెళ్ళి సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యి నేను పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, అదేవిధంగా మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా, 2001లో బచ్చన్నపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా ఎన్నిక అయినాను. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. అదేవిధంగా నేను మా సతీమణి 2019లో ఎంపీటీసీగా గెలుపొందింది. నేను ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్గా చేసిన. అదేవిధంగా 2 సార్లు మండల ప్రధాన కార్యదర్శిగా నేను సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీకి. అయినా కూడా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ అయితే నాకు టికెట్ ఇవ్వకుండా ఈ విధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నన్ను నిన్న నుంచి నాకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి. ఎందుకు చేసిరో నాకు అర్థమైతలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఇద్దరు కష్టపడ్డ కార్యకర్తకు అందరికంటే ముందు వరుసలో వాళ్ళకు అవకాశం కల్పించాలి. ఏ ఎలక్షన్ వచ్చినా వారికి టికెట్ ఇవ్వాలని వాళ్ళేమో చెప్తుంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నీ గిన్ని చేసినా కూడా నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసి ఇలా నన్ను పడేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చిండో ఈ సభాముఖంగా మేము అందరినీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తెలియజేయవలసిందిగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ విషయం తెలియాలి. ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది, నాకెందుకు ఏదో ఆయన వ్యక్తిగత విషయమా, ఏమిటి, ఎందుకు ఇచ్చిండు అన్నది ప్రజలకు తెలియాలి. నాకు ఇంత సేవ చేస్తే కూడా నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. నేను మా బచ్చన్నపేట మండల రైతుల గురించి నేను 2 సార్లు ఆయన దృష్టి తీసుకుపోయిన చెరువు నింపాలి సార్, మన చెరువు నింపితే రైతులకు వ్యవసాయం చేసినప్పుడు ఉపయోగపడుతుంది, చెరువు నింపాలి అన్న ఉద్దేశంతో 2 సార్లు అడగడం జరిగింది. అదేవిధంగా బచ్చన్నపేట టౌన్లో రోడ్డు అధ్వానంగా ఉన్నది, ఈ రోడ్డు నిర్మాణం చేయాలా సార్, మీరు ఆర్ఎంపీ మినిస్టర్ దగ్గర దృష్టి తీసుకోకపోతే బాగుంటుంది సార్ అని చెప్పినందుక నాకు ఇంత పెద్దవా నువ్వు నాకు విషయం చెప్తావా, మీ మండలంలో నాకు ఓట్లు వాళ్ళలేదు అన్న కోపంతోనే నాకు టికెట్ నేను గ్రహిస్తున్నా. అదేవిధంగా నేను ఎంపీ గారుకు ఇప్పుడున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను ఫోన్ చేసి, సార్ లైట్లు వస్తున్నాయి సార్, మాకు లైట్ ఇస్తారా, ఐబాక్స్ లైట్లు వస్తున్నాయి మా మండలానికి ఇస్తారా సార్ అని అడిగినందుకు ఆయన మీరు తీసుకుపోండి మా మండల ప్రెసిడెంట్ అడిగా ఎంపీ గారికి నేను అడిగినా రమ్మంటుండంటే, అయ్యా ప్రతాప్ రెడ్డి నాకు ఫోన్ చేస్తే నేను రానని చెప్పిండు. ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేస్తే నువ్వు ఎంపీ చేసేటుండువా, ఇంత పెద్ద మనిషివా అన్న ఆలోచనతో నన్ను ఇలా అనగదొక్కిండు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కానీ రేవంత్ రెడ్డి చెప్పిన సూచనకు ఇలా ఎందుకు తుంగర దొక్కుతుండో నాకు అర్థమైతలేదు. అదేవిధంగా పార్టీ సేవ సభ్యత్వం అదేవిధంగా ఎవరికి పార్టీ సేవ చేసిన ఈయనకు అవసరం లేదా, ఎందుకు లేదు? పార్టీ ఏ విధంగా చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఈ విధంగా సీనియర్లు అవసరం లేదా నీకు అని నేను కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని అడుగుతున్నా. దయచేసి ఇప్పటికైనా నేను ఇన్ని 36 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తే నేను మాత్రము నాకు అవకాశం ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు దీనికి నిరసనగా నేను ఇలా నాకు పార్టీ సభ్యత్వానికి నేను మండల ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేస్తున్నట్టు తెలియజేస్తున్నాను. చేయడానికి కారణం ఏంటంటే 2006లో కూడా
మరి అప్పుడు సర్పంచ్ బచ్చపేట సర్పంచ్ ఎస్సీ చేసిన అయితే టీడీపీలో ఉన్న అల్వాల భిక్షపతి అనే వ్యక్తికి టీడీపీ తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు ముడి చేసి ఉంచింది కాంగ్రెస్ పార్టీ లోకల్లో. అదేవిధంగా మరి 2019లో కూడా మరి నాకు ఎంపీ టికెట్ కావాలని సేవ చేస్తున్నా అని అడిగితే అల్వాల స్వామి అనే వ్యక్తి సభ్యత్వం లేని వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ నాకు ఇవ్వకుండా చేశారు. నేను అప్పుడున్న మన పొన్న లక్ష్మీ గారి దగ్గరికి పోయి, సార్ నేను జెండా మోస్తున్నా సార్, నాకు టికెట్ కావాలంటే బిడ్డ నీకడ ఇచ్చింది ఇవ్వలేదు బిడ్డ, నీకు టికెట్ ఇస్తా ప్రచారం చేసుకో బిడ్డ అని చెప్తే నేను ఆ రోజు టికెట్ దక్కించుకొని నేను ఆ రోజు ఎంపీటీగా లేవడ్డా. ఇవాళ 2025లో కూడా మరి సర్పంచ్ రిజర్వేషన్ అయితే నాకు టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మరి సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చి నాకు మొండి చేసి చూపించారు. మరి కాంగ్రెస్ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నా, అయ్యా నేను 36 సంవత్సరాలు చేస్తే నాకు టికెట్ ఎప్పుడు వచ్చినా టికెట్ ఇవ్వకుండా చేస్తారు, మరి నాకు ఎప్పుడు ఇస్తారు టికెట్, నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది, నేను 56 సంవత్సరాలు ఉన్నా, మరి 50 సంవత్సరాలు అయిపోయినాక నాకు ఎప్పుడు ఇస్తారు టికెట్. అందు గురించే నేను రాజీనామా చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ప్రధాన కార్యదర్శి రాజీనామా చేస్తున్నా. కుమ్మూరు పద్మరెడ్డి గారు మరి నాకు టికెట్ ఇవ్వలేదు మీరు, మరి నేను ఇంత సేవ చేస్తే కూడా ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ 36 సంవత్సరాలు నేను పనిచేస్తే కూడా నాకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో సభ్యత వ్యక్తి టికెట్ ఇచ్చి మరి ఆయన ప్రచారము నేను పోటీ చేస్తే కూడా, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూడా ప్రచారంలో వచ్చి నువ్వు ప్రచారం చేసినావు తప్ప మరి ఈ కండువ ఎవరు కప్పుకుంటావు కప్పుకో అయ్యా, ఈ కండువ నీకు అంకితం చేస్తున్నావు తీసుకో, నేను రాజీనామా చేస్తున్నా.